అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు గరంగా సాగుతూ ఉన్నాయి, కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజుతో ప్రచారం అనేది కార్యక్రమం అనేది పూర్తి కాబోతూ ఉన్నది. ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఏది ఒక గుబులు పుట్టుకున్నది. నిజంగా అగ్రస్థానం సంగతి పక్కకెట్టు, రెండో స్థానం పక్కకెట్టు, మూడో స్థానానికి తన ఇంటెలిజెన్స్ తన ఏది ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే మూడో స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిమితమవుతున్నాయని చెప్తున్నాయట. సీఎంకు ఈ ఆదేశాలు అందినాయట. అందుకని హుటాహుటిన ఏదో 2 రోజులనే నిజంగా ఏమో చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, నిజంగా గుంపులు జమ చేసి ఏదో చేసేద్దామని ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉన్నది. దానికి సంబంధించిన అంశం ఈరోజు మాట్లాడుకునేందుకు మీ అభిప్రాయాన్ని కూడా ఈ అంశం పైన తెలియజేయండి. ఈరోజు మాట్లాడుకునేందుకు దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎక్కువ మందికి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీసీల పైన జరుగుతున్న అతిపెద్ద కుట్ర ఇది. బీసీల పైన జరుగుతున్న అతిపెద్ద కుట్ర. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అభిప్రాయాన్ని ఫస్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే అయితే సీఎం రేవంత్ రెడ్డి నిజంగా ఎందుకు బయటకు వెళ్తున్నాడు? ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదివరకు జరగలేదా? గతంలో ఉప ఎన్నిక వచ్చింది. ఎక్కడ వచ్చింది ఉప ఎన్నిక? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ కీలకంగా వీళ్ళ పార్టీ నుంచి అక్కడ కదే ఇప్పుడు ఏది బీజేపీ పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. అలాగే ఇంకో బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే రాకేష్ రెడ్డికే ఇచ్చినది. అక్కడ విషయం ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తీర్మానం వలన ముఖ్యంగా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తి కేసీఆర్ తప్పులను అనునిత్యం ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి చొచ్చుకుపోయిన వ్యక్తి తీర్మానం వలన అక్కడ ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డాడు. మరి నిజంగా అప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వని రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ ఈరోజు హుటాహుటిన నిజంగా కరీంనగర్, నిజామాబాద్, అటు ఆదిలాబాద్ ఈ ఏరియాలలో పర్యటించడానికి కారణం ఏంది? ఎందుకంటే ఇక్కడ బీసీ బిడ్డ బలంగా ఉన్నాడు, బీసీ బిడ్డ గెలుస్తూ ఉన్నాడు. నిజంగా ఒక సామాన్యుని ఓడగొట్టేందుకు ఒక రేవంత్ రెడ్డి దిగొస్తాడా? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బీసీలకు ఇది అగ్ని పరీక్ష అని వాళ్ళకు కూడా తెలుసు. ఈ స్థానాలలో నిజంగా బీసీలు ఈ తీర్మానం వలన కూడా చెప్పిండు. గతంలో అందరూ కూడా అదే విషయం చెప్తున్నాడు. కులాలు ఏదైనా, పార్టీలు ఏదైనా మేము బీసీలు అందరం ఒకటి, బీసీలకే ఓటేసుకుంటామనే నినాదం తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు. సరే, దీని వెనుక ఏమేమి ఉన్నదంటే నిజంగా కొందరు కావాలని ప్రసన్న ఆర్కెస్ట్రాకు కాంగ్రెస్ టికెట్ రాకుండా చేశారు. అలాగే కొందరు డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు నిల్చున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించిన ఆయన కాలేజీలలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులే అతనికి ఓటేయమంటున్న పరిస్థితి నెలకొన్నది. నిజంగా దాన్ని కప్పిపుచ్చేందుకు అదొకటి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ పాగా వేసిందంటే గెలుపు కోసం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే రెండో స్థానంలో బీజేపీ రాబోతున్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పబోతున్నాయి. అలాగే కాంగ్రెస్ చెతకీలబడ్డది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సహకరించట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చెప్తున్నారు? ఇక్కడ మేము ఎవరికి కూడా దానికి ఓటు ఇస్తే ఎన్నికల కోసం ఎవరికి కూడా దానికి టికెట్ ఇస్తే మేము ఓట్లు ఇస్తామంటున్న పరిస్థితి. నిజంగా వీళ్ళు డబ్బులకు ఆశపడి టికెట్లు అమ్ముకున్నారని ఒక ఆరోపణ కూడా ఉన్నది. ఈ టికెట్ నరేందర్ రెడ్డికి రావడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, కొన్ని కోట్లు కొందరికి ముట్టిన ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో సరే మీరు డబ్బులు తీసుకొని ఎవరికి పడతానికి టికెట్ ఇస్తే మేము ఓట్లు ఇస్తామన్న నేపథ్యంలో ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. ఈ బురదను ఇప్పుడు ఎవరికైతే అంటిందో ఈ బురదను సీఎం రేవంత్ రెడ్డికి పూచే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. సరే, రేవంత్ రెడ్డి కాదు, గుర్తుపెట్టుకోండి, మా బీసీలు అందరం ఏకమైనం. రేవంత్ రెడ్డి కాదు, తాతలు దిగొచ్చిన మా బీసీ బిడ్డ ప్రసన్న కృష్ణను ఓడగొట్టలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 100% వాస్తవం. 27 నాడు మీకు ఈ బ్యాంకింగ్ ఏందన్నది, మా బీసీ బిడ్డల పవర్ ఏందనేది చూపెట్టే కార్యక్రమం ముందు కొనసాగుతూ ఉన్నది, యథావిధిగా కొనసాగుతూ ఉన్నది. భారీ మెజార్టీతో ఇటు ప్రసన్న కృష్ణ దూసుకుపోయే ప్రయత్నంలో కొనసాగుతున్నది. అలాగే ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించిన తమ సామాజిక వర్గానికి సంబంధించిన నిజంగా ఎవరైతే కొంతమంది ఇక్కడ తన సామాజిక వర్గానికి సంబంధించిన వారికే టికెట్ రాకుండా చేసిరో వాళ్ళకు కూడా బుద్ధి వచ్చే అవకాశంగా కనబడతా ఉన్నది. సరే, మేము ఒక్కరు ఎందుకు ఊసుకోవాలి? ఈ బురదంతా మేము ఒక్కరు ఎందుకు ఊసుకోవాలి? ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఊస్తే సరిపోద్ది కదా. సీఎం వచ్చినాక కూడా ఓడిపోయిందని ఒక సంకేతం అయితే ప్రజల్లో పోతుంది కదా. అందరూ కలిసి గుంపుగా దుంకినట్టు ఉంటుందని ఈ కార్యక్రమం చేపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితోని. సరే, రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో సరే, ఇదంతా విషయం తెలియకపోయినా కానీ ఏదేమైనప్పటికీ ఎవరు దిగొచ్చినా ఎవరు దిగి రాకున్నా
తాతలు దిగొచ్చినా ఇక్కడ బీసీ బిడ్డ గెలుపు ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ఇది పక్కా 100% వాస్తవం. ఇది అందరు ప్రజలు అంటున్న మాట, నేను అంటున్న మాట కాదు, ఇది ప్రజలు అంటున్న మాట. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్నకు గెలుపు అంచునుంటే కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఒక తీర్మానం వల్ల గెలిస్తే నిజంగా ప్రభుత్వంలో ఏకుమేకై కూర్చుంటాడనేది ముందే పసిగట్టిన వీళ్ళు ఈరోజు మరొక తీర్మానం వలన రూపంలో ఇక్కడ ప్రసన్న హరికృష్ణ రాబోతా ఉన్నాడు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణకు బీఎస్పీ పార్టీని బీఫామ్ తీసుకున్నాడు. అందుకని ఒక ప్రసన్న హరికృష్ణను చూస్తే వీళ్ళకు భయం పుచ్చుకున్నది. ఇలా పార్టీ కనుమరుగయ్యే అవకాశం కనబడతా ఉన్నది. బీసీలు ఏకమైతే ఉన్నారు. బీసీలు నిజంగా ఈ ఒక్క దెబ్బతోని బీసీలు రాబోయే ఎన్నికలలో చక్రం దింపే అవకాశం ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పర్యటన చేస్తూ ఉన్నాడు. బీసీ బిడ్డలారా, నేను మిత్రులారా చెప్తా ఉన్నా, ఇది బీసీల గెలుపు. ఇది పక్కా బీసీలకు అగ్ని పరీక్ష, బీసీలకు గెలుపు. వాళ్ళ పార్టీలకు వివిధ పార్టీలకు నేను చెప్తా ఉన్నా, అది బీజేపీ అయినా ఇంకా ఏ పార్టీ అయినా, పార్టీలకు డబ్బులకు ఆశపడి ప్రజలకు పనిచేసే వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా మీరు పార్టీ ఫండ్ ఇచ్చే వాళ్ళకు టికెట్లు ఇస్తే తగిన గుణపాఠం చెప్తారు. మీకు ఇదే జరగబోతా ఉన్నది. అది ఏ పార్టీ అయినా కానీ ఇదే గుణపాఠం జరగబోతా ఉన్నది. ముఖ్యంగా మా బీసీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. ఇది క్లియర్. దయచేసి ఈ కుట్రను తిప్పుకొట్టే విధంగా మనం అందరం ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు దిగొచ్చినా గుర్తుపెట్టుకోండి, మీ తాతలు దిగొచ్చినా ప్రసన్న హరికృష్ణ గెలుపులు ఆపలేరు. ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి.